అసలు మీకు 2 పేర్లు ఉన్నాయి. శ్రీనివాస్ అని ఒక పేరు ఉంది, రైట్. అలాగే ఐజాక్ అని ఒక పేరు ఉంది. రైట్. ఒకటి మీ అమ్మ నాన్న పెట్టిన పేరు, రైట్. 2 మీరు పెట్టుకున్న పేరు. వీటిలో ఏ పేరుతో పిలిస్తే మీకు ఇష్టం అది అడుగుతున్నా. నాకు ఇష్టమైంది అయితే నా లైఫ్ మారిన తర్వాత, న్యూ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఐజాక్ అని పిలిస్తే నాకు చాలా ఇష్టం. మరి అదేంటి అమ్మ నాన్న ఎంతో ఇష్టపడి పెట్టిన పేరు ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? అది ఇష్టం లేదని నేను చెప్పలేదు. పాత జీవితం అది. పాత జీవితం, నేను న్యూ లైఫ్లోకి వచ్చాను కాబట్టి మరి కొంతమంది పరిచయస్తులు, నా స్వగ్రామస్తులు అందరూ కూడా శ్రీనివాస్ పాస్ గారు అని పిలుస్తారు. వాళ్ళు ఎలా పిలిచినా పలుకుతాను. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఒరే అని పిలుస్తారు. మంచి అభిప్రాయంతో పిలుస్తున్నప్పుడు నేను పలుకుతాను, వాళ్ళని నేను అలా పిలుస్తాను. పిలుపులో ఇది లేదు. అలాగని చెప్పేసి నన్ను ఐజాకే పిలాలని నేను అనుకోను. కొంతమంది ఐజాక్ అని పిలిస్తే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుంది. దగ్గర వాళ్ళు అనుకుంటేప్పుడు వరుసకి మాయ అని పిలుస్తారు, లేకపోతే అన్నయ్య అన్న వాళ్ళు అన్నయ్య అని పిలుస్తారు, నాకంటే పెద్ద అయిన వాళ్ళు తమ్ముడు అని పిలుస్తారు, లేకపోతే బాబాయ్ అయిన వాళ్ళు ఉంటారు, పెద్దనాన్న అయిన వాళ్ళు ఉంటారు, ఒరే బాబా అంటారు. అయినా పలుకుతాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పుట్టి పెరిగాను కాబట్టి వాళ్ళ పిలుపులో ఒక ఆప్యాయత కనబడుతుంది. పిలిచినా పలుకుతాను నేను, దానికేం ప్రాబ్లం లేదు. వరి అవను తప్పనిసరిగా. మీకేం అభ్యంతరం లేదు? నాకేం అభ్యంతరం లేదు. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇంకొక పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏమంటారు? నేను ఒక పాత జీవితంలో నుంచి ఒక కొత్త జీవితంలోకి వచ్చాను అంటే దానికి మీకు అర్థమైనట్టు చెప్తాను. ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కునేటప్పుడు దాని ఇంట్రెస్ట్ ఏరుగా ఉంటుంది. కొత్త వస్తువు మీద ఒక వాహనం కొనుక్కున్నాం అనుకోండి, వాహనమైనా, వస్త్రాలు కొనుక్కున్నాం అనుకోండి, వస్త్రం మీద అయినా, లేకపోతే చేతికి ఒక గడియారం కొనుక్కున్నాం అనుకోండి, అది కావచ్చు, లేకపోతే ఇతర ఒక హౌస్ కావచ్చు, లేకపోతే ఒక ఏది కొనుక్కున్నా అది కొత్తది అనేటప్పుడు, కొత్తదనం అనేటప్పుడు దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ పాత దాని మీద ఉండదు. అలాగని పాత దాన్ని కొట్టేయడం కాదు. ఈయన క్రైస్తవుడు, పేరు మార్చుకున్నాడు కాబట్టి ఒక నూతనమైన జీవితంలోకి వచ్చాడు. నూతనమైన జీవితంలోకి వచ్చాడు కాబట్టి వాళ్ళు సంబోధిస్తే, అలా పిలిస్తే నాకు అలా సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకు అంటే నేను నూతనమైనటువంటి జీవితంలోకి వచ్చాను. గతంలో రోత జీవితంలో నా జీవితం, ఆ జీవితాన్ని విడిచిపెట్టాను, కొత్త జీవితంలోకి వచ్చాను. కొత్త జీవితంలోకి వచ్చాను కాబట్టి ఈ పేరు పెట్టి పిలిస్తే నాకు ఆనందంగా ఉంటుంది. మరి మీ రిజిస్టర్డ్లో మాత్రం శ్రీనివాసరావు ఉంటుంది, పక్కాగా ఉంటుంది. మరి ఎందుకు అందులో పేరు మార్చుకోవచ్చు కదా, ఐజాక్ అని మార్చేసుకోవచ్చు. మార్చుకోనండి. ఎందుకంటారు? మార్చుకోను, ఎందుకంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు, వాళ్ళు గౌరవించాలి కదా, వాళ్ళు గౌరవించాలి కాబట్టి ఆ పేరు ఉంచుకున్నాను. అది అంటే మీరు మతం మారలేదు? నేను మతం మారితే నేను ఆ పేరు మార్చుకుంటాను రికార్డెడ్గా. నేను మతం మారలేదండి, మనసు మార్చుకున్నాను అంతే. పాప జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన జీవితంలోకి వచ్చాను, మా మనసు మార్చుకున్నాను కాబట్టి నాకు ఆ పేరు. మీ పాత జీవితం అంత దుర్భరమైందా ఏంటి, అంత పనికిరానిది అంటారా ఏంటి అసలు? నేను భయంకరంగా త్రాగిపోతానండి. త్రాగితే ఊరుకుండేవాడిని కాదండి. త్రాగితే నాకు ఎవరిని ఏమనాలో తెలియదు. ఎందుకంటే నాకున్న త్రాగితే రెండు, ఒకటి కొట్టాలి, 2 తినాలి. మధ్యలో ఓడిపోయి రావడం నాకు చేత కాదు. అంత గెలిపోవటం అని కాదు అక్కడ. తాగితే గెలాలని ఎవరికైనా అదే కదండి ఉంటుంది. ఎందుకంటే ఆ మీద ఉన్నది అలా పనిచేస్తుంది, క్రియేట్ చేస్తుంది. మరి కొన్ని సందర్భాల్లో కూడా మన ఒళ్ళు అప్పగించి వచ్చేసే ఇవి కూడా ఉంటాయి కదా. తప్పదండి, చేత కాకపోతే ఏం చేస్తాం, మందు ఎక్కువైపోతే ఇలాంటి పరిస్థితులు. దానివల్ల తల్లిదండ్రులకు చెడిపోయారు, నన్ను నమ్ముకున్న వారికి చెడిపోయారు, నాతో ఉన్నవారికి చెడిపోయారు, చివరికి నా కెరియర్కి దెబ్బ అయిపోయింది చాలా కాలం. అలాగే అయిపోవడం వల్ల ఇది నాకు నచ్చలేదు. ఆ జీవితం చాలా దుర్భరమైన జీవితం. చెప్పాలని చాలా విషయాలు ఉంటాయి, తాగడే కాదండి, అన్ని విషయాల్లో కూడా ముందుండి దెబ్బలాటికి వెళ్ళడం, ఎవరిని తిట్టాలనుకున్నా, ఎవరిని విమర్శించాలనుకున్నా, ఏదానికి అబద్ధాలు ఆడడానికి కానీ ఫస్ట్ తిరగలేదు, అలా ఉండేవారు. ఆ తర్వాత ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇది ఎంత ఘోరమైన పాపమో, దానివల్ల ఎంత పరిణామం ఉంటుందనే సంగతి బైబిల్ గ్రంథం నాకు స్పష్టంగా తెలియజేసింది కాబట్టి నా జీవితాన్ని మార్చుకున్నాను. రక్షణ తీసుకొని అంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా పేరు మార్చుకోవాలనే ఏమైనా నిబంధన ఏమైనా ఉందంటారా? నేను చెప్పాను కదా సార్, నా తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ప్రభువుని ఎవరు నమ్మలేదు కాబట్టి నేను ఒక్కడిని నమ్మాను. నమ్మిన తర్వాత నేను ప్రభువుని అంగీకరించాను. నా యొక్క పర్సనల్ అది, ఎందుకంటే ప్రభువుని అంగీకరించాను, నూతనమైనటువంటి లైఫ్లోకి వచ్చాను, నూతనమైన జీవితం వచ్చాను కాబట్టి నా సంతోషం కొద్ది నేను పేరు పెట్టుకున్నాను. ఉదాహరణ మీకు అర్థమైనట్టు చెప్తాను. నా పిల్లలు ఉన్నారు, నేను ప్రభువుని నమ్మిన తర్వాత నాకు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి నేనే పేర్లు పెడతాను?
నాకు సంబంధించిన పేర్లే పెడతాను కాబట్టి ఇంక పేరు మార్చవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ పేర్లు పెడతానో అదే కంటిన్యూ అవుతుంది. ఆధార్ కార్డులో అన్నింటిలో కూడా కొత్త లైఫ్ ఉండదా, మీకు కొత్త జీవితం ఉండదా సార్? ప్రతి దానికి పేరుతో సంబంధం లేదు సార్. ప్రతి వ్యక్తికి ఫస్ట్లో హృదయంలో మార్పు కలగాలండి. రెండోది ఏంటంటే ఆ హృదయంలో మార్పు కలిగింది దానికి గుర్తుకి ఏంటంటే బాప్తిసం ఉండాలండి. ఈ రెండుతో చాలండి. పేరుతో ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. అది వాళ్ళ సంతోషం కొలది, పర్సనల్ ఏ పేరుని పెట్టుకోవచ్చు, వాళ్ళ సంతోషం కొలది అది, అంతే తప్ప ఏం లేదు. కొంతమంది రకరకాల పేర్లు పెట్టుకుంటారు, కొంతమంది ప్రకృతి సంబంధించి పేర్లు పెడతారు, వస్తువులకు సంబంధించి పేర్లు పెట్టుకుంటారు, కొంతమంది 2 అక్షరాలతో పెట్టుకొని సింగిల్ అక్షరంతో పెట్టుకుంటారు. వాళ్ళకి అది నచ్చింది, పేరెంట్స్కి వాళ్ళకి నచ్చింది పెట్టుకుంటారు, అంతే తప్ప ఇక భక్తిలోకి వచ్చిన తర్వాత భక్తుల పేరు పెట్టుకుంటాం. భక్తులు ఇష్టం, దేవుడి కొరకు అలా జీవించాడు, ఆయన ఎంత ఇష్టం పెట్టుకున్నాడు. కొంతమంది పెట్టుకోరు, ఎందుకంటే జీవితంతో ఉండాలి కానీ పేరుతో సంబంధం ఏముంది అని అలా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ హృదయాన్ని దేవుడికి అంకితం చేస్తారు. అంకితం చేసిన పైకి పేరుతో సంబంధం లేదు కదా, ఏ పేరు పెట్టుకొని పిలుచుకున్నా పర్వాలేదు. ఇప్పుడు కొంతమంది ఆ పేరు పిలుస్తున్నారేంటి, కొంతమంది ఎటకారంగా పిలుస్తారు, కొంతమంది పేరు కూడా పెట్టరు, తల్లిదండ్రుల పేరు పెట్టి పిల్లరు, కొంతమంది మారు పేర్లు ఉంటాయి, కామెడీగా పిలుచుకుంటారు. కాలేజీల్లోనూ కొన్ని డ్యూటీల్లో చేసుకుంటే రెండో పేరు ఏదో పెడతారు, అలా పిలుచుకుంటారు, అది సరదాగా తీసుకుంటారు అది, కానీ దాంతో అంత ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయంలో ప్రక్రియ ముందు మారాలి, హృదయం మారిన తర్వాత ఆ మారే నేను మారు మనసు పొందేనని గుర్తుకే బాప్తిస్తాం.